హాయ్ అండి, నమస్తే. నేను మీ నజరేణి. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రవ్వ ఊతప్పం. ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఉదయం హడావిడి లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఈ రవ్వ ఊతప్పాన్ని తయారు చేసుకోవచ్చు. రవ్వ ఊతప్పానికి కాంబినేషన్గా పల్లి కొబ్బరి చట్నీని కూడా చూపించబోతున్నాను. అప్పటికప్పుడు ఇలా రవ్వ ఊతప్పాన్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఊతప్పం సాఫ్ట్గా భలే రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. ఈ ఊతప్పం కోసం పుల్లటి పెరుగును తీసుకోవాలండి. అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసిన తర్వాత 1 కప్పు నీళ్లు పోయాలి. నీళ్లు పోసాక ఒకసారి బాగా కలపాలండి. బొంబాయి రవ్వ వాటర్ని తొందరగా అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. బొంబాయి రవ్వలో పెరుగు బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని 15 లేదా 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. రవ్వ నానేలోపు పల్లి కొబ్బరి చట్నీ కోసం మిక్సీ జార్ తీసుకుని వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు 1/2 కప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అలాగే 5 లేదా 6 పచ్చిమిరపకాయలని తీసుకుని తొడుమలు తీసేసి తుంచి వేసుకోవాలి. తరువాత రుచికి సరిపడ్డ ఉప్పు, సరిపడ్డ నీళ్లు పోసి మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. అంతే అండి, పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చట్నీ కోసం తాలింపును పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 ఎండుమిరపకాయలని తీసుకుని తొడుమలు తీసేసి తుంచి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి. తాలింపు దినుసులు ఇలా దోరగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకుని చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు చిటపట అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి కొబ్బరి చట్నీని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తాలింపు అంతా కూడా పల్లి కొబ్బరి చట్నీకి బాగా పట్టేలా కలుపుకోవాలి. అంతే అండి, ఊతప్పంలోకి కమ్మని పల్లి కొబ్బరి చట్నీ రెడీ అండి. ఇలా తయారు చేసుకున్న పల్లి కొబ్బరి చట్నీని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు తరుగు, 1 కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి. క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలపాలండి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత ఈ ఉల్లిపాయ క్యారెట్ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాము. 20 నిమిషాల తర్వాత పిండి మీద మూత తీసి ఒకసారి కలపాలండి. చూడండి, బొంబాయి రవ్వ అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకుని ఇలా గట్టిగా తయారవుతుంది. ఇప్పుడు ఈ రవ్వ బ్యాటర్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. బ్యాటర్ అంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 కప్పు నీళ్లు పోయాలి. నీళ్లు పోసి మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఊతప్పం కోసం బ్యాటర్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన బ్యాటర్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దోశ ప్యాన్ పెట్టుకుని హీట్ అవ్వనివ్వాలి. పెనం వేడయ్యాక 1 గరిటెడు పిండిని పెనం మీద వేసుకోవాలి. ఇప్పుడు ఊతప్పం చుట్టూ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న క్యారెట్ ఉల్లిపాయ మిశ్రమాన్ని ఊతప్పం పైన వేసుకోవాలి. ఒకవైపు ఊతప్పం మంచిగా కాలిన తర్వాత ఇంకో వైపుకు టర్న్ చేసుకుని 2 పక్కల మంచిగా ఊతప్పాన్ని కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్ని ఊతప్పాలను తయారు చేసుకుని ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పల్లి కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుని తింటే సూపర్గా ఉంటాయండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ రవ్వ ఊతప్పం మరియు పల్లి కొబ్బరి చట్నీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.